దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సౌఖ్యముగాను ఆరోగ్యముగాను మీరు దేవునితో అనుసంధానము కలిగి మీ భక్తి జీవితాన్ని పరీక్షించుకుంటూ అనుదినము మన తప్పు ఒప్పులను మన తండ్రి అయిన దేవుని దగ్గర ఒప్పుకొనచ్చు. ఆయన సన్నిధిలో మనము బ్రతకడానికి అర్హులము కాకపోయినను తన ఉచిత కృప చేతిలో మనల్ని కనుకరిస్తున్న మన దేవుని వైపు చూస్తూ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. మనకు కలిగిన అనేక రకమైన బాధల నుండి మనల్ని విడిపించి, సమస్త దుష్టత్వము నుండి మనల్ని విడిపించి, మనల్ని పవిత్రులుగా చేసి తన నిత్య రాజ్యానికి వారసులుగా చేసేటువంటి క్రీస్తు వైపునే మన గురిని నిలుపుకోవాలన్నది నా కోరిక. అదే రకంగా మిమ్మల్ని కూడా దేవునిలోకి నడిపిస్తూ దేవుని ప్రేమల్ని మీరు గుర్తెరిగి దేవునితో అనుసంధానము కలిగి జీవించేవారుగా ముందు కొనసాగిపోవడానికి దేవుడు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి కూడా నేను త్రియేక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని ప్రార్థనని నిర్లక్ష్యము చేయకుండా మీకు కలిగిన పరిస్థితులలోనే మీరు దేవుని స్తుతించడం ప్రారంభించినప్పుడు మీ స్థితిని మార్చే దిశలో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గొప్పవారిగా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కాబట్టి మీరు కూడా అటువంటి దృఢ నిశ్చయత, విశ్వాసం కలిగి ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. మరి నేటి వాక్య ధ్యానాంశాన్ని కనుక మనం చూసినట్లయితే, మనలని విడువని దేవుడు అనేటువంటి ఒక అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. మనలని విడువని దేవుడు. విడువని దేవుడు అన్న మాటకు అర్థం ఏంటి అని అంటే, బాగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఓ దైనందిన జీవితాన్ని బట్టి మనుషులు మనల్ని తృణీకరించవచ్చు. కానీ దేవుని చెంత మనము కార్చిన కన్నీరు ఏదైతే ఉందో, దేవుని సన్నిధిలో మనం పెట్టిన మొర ఏదైతే ఉందో, దాని నిమిత్తమై దేవుడు దాటిపోయేవాడు కాదు. కొన్ని సందర్భాల్లో నీ పరిస్థితులు నీ జీవితాన్ని అధిగమించేటట్లుగా నీకు కనిపించవచ్చు. కానీ నీ దేవుడైన యెహోవా వైపు నీవు చూస్తూ ఆయన నీకు అప్పచెప్పిన పని ఏదైతే ఉందో దానిని నువ్వు పూర్తి చేయడానికి నిర్లక్ష్యము చేయక, ఇదిగో నువ్వు ముందడుగులు వేసిన ఎడల నీకు పరిపూర్ణమైనటువంటి శక్తిని అనుగ్రహించి నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించే దేవుడు నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏంటి అనంటే, నీ జీవితంలో విడవబడినటువంటి పరిస్థితులు కొన్ని అనుభవిస్తూ నువ్వు వచ్చుంటావు. అది నీ కుటుంబీకుల మధ్య కావచ్చు, అది నీ స్నేహితుల మధ్య కావచ్చు, అది నీ ఉద్యోగంలో కావచ్చు, అది నీ వివాహ జీవితంలో కావచ్చు. ఎక్కడ ఒక దగ్గర నువ్వు విడవబడేటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తుంటావు. ఇట్లా ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు కోరుకున్నటువంటి ఆ స్థితి నీకు దక్కక నీకు దుఃఖము కలిగి అనేక రకమైనటువంటి అపార్థాలు నువ్వు అవతల వ్యక్తులను చేసుకోవడమో, లేకపోతే నిన్ను సృజించిన నీ దేవుని మీద నువ్వు సణుగుకోవడమో జరుగుతుంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడు అనంటే, యేసు ప్రభువారు ఈ భూలోకం మీద నరమానవాళిగా పుట్టి తన సేవను పూర్తి చేసి తను మరణించి తిరిగి జయించి లేచిన తర్వాత ఆరోహణమయ్యే ముందు తన శిష్యులకు తను చెప్పినట్టు మాట ఏంటి అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఇంకొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూతురు. ఎందుకంటే నేను తండ్రి యొద్ద ఉన్నాను, మీరు నా యొద్ద ఉన్నారు అని తన శిష్యులకి ఆయన బోధిస్తుంటాడు. యేసు ప్రభువారిలో ఉన్న గుణగణాలు ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేపబడిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత శిష్యులు భూమి మీద ఒంటరిగా ఉండిపోతారు, భయభ్రాంతులకు గురవుతారు, అనేక రకమైన ద్వారా హింసింపబడతారు అన్న విషయం ఆయనకి తెలుసు. కాబట్టి
ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్ములను అనాథలుగా విడువను. ఈ దినాన అనాథ స్థితిగా అందరూ ఉండి కూడా వెలివేయబడి తృణీకరింపబడి ఓ రకముగా మనుషుల ప్రేమల కోసం పరిగెత్తి ఈ దినాన విసిగిపోయి వేసారిపోయి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు నిన్ను అనాథలుగా విడిచిపెట్టొచ్చు. నీ భర్త నిన్ను అనాథన చేసుండొచ్చు, నీ భార్య నిన్ను అనాథన చేసుండొచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను అనాథన చేసుండొచ్చు, లేకపోతే నీ బిడ్డలు నిన్ను అనాథలుగా చేసుండొచ్చు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినను, ఎవరు మీ మీద ప్రేమ చూపించకపోయినను, నేను మాత్రం మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడిని ఎంత మాత్రమైతే కాదని ఇది నాన్న సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ లోపల ఉన్నటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో మనుషులు చూడకపోవచ్చు. నీ లోపల ఉన్నటువంటి ఆ దయ నొందిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నిన్ను చెరిపివేసి, నీ హృదయాన్ని చెరిపివేసి, ఇదిగో నీ జీవితంతో ఆడుకున్న మనుషులు ఎంతమంది ఇప్పుడు లగ్జరీగా జీవిస్తున్నారు. కానీ నువ్వైతే మాత్రం నీ జీవితాన్ని దేవునికి సమర్పించలేక, దేవునితో ఐక్యము కలిగి జీవించలేక, మనుషులతో కలిసి జీవించలేక మధ్యలో నలిగిపోతుండొచ్చు. కొంతమంది స్నేహితులు ఉంటారు నాన్న, మనము స్నేహం చేసినప్పుడు వాళ్ళతో మనకు తెలియకుండానే మన మీద కుట్రకరమైనటువంటి స్వభావములు వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఒకానొక దినమున ఆ విషయాన్ని కంప్లీట్గా మన మీద చల్లినప్పుడు, వారు విషపు మాటలు మన మీద పడినప్పుడు మన హృదయం బద్దలైపోతుంది. ఇట్లాంటి వారితో స్నేహం చేశామని అనిపిస్తుంది. మన తోటి బంధువులు, రక్త సంబంధికులు, మనం కలిసి మెలిసి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకు ఏదో మన మీద తప్పుడు అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని అనేక రకమంది ద్వారా మనల్ని అడిగించడానికి ప్రయత్నం చేయడం, మనల్ని కించపరచడానికి ప్రయత్నం చేయడం, మనల్ని దూరపరచడానికి ప్రయత్నం చేయడం, మనల్ని ఆ కుటుంబం నుంచి వెలివేయడానికి ప్రయత్నం చేయడం, ఇలా చేస్తుంటారు. మనుషుల స్వభావము అలాంటిదే. కానీ దేవుని స్వభావము నిన్ను అనాథగా విడిచిపెట్టే స్వభావం ఎంత మాత్రమైతే కాదు. నిన్ను అనాథగా విడిచిపెట్టే స్వభావం ఎంత మాత్రమైతే కాదు నాన్న. దేవుడు నిన్ను ప్రేమించేవాడు. దేవుడు నీ కోసము తన ప్రాణాన్ని పణంగా పెట్టినవాడు. నీ స్థితిని మార్చడానికే ఆయన అటువంటి ఘోరమైన మరణాన్ని పొందాడు, ఘోరమైన స్థితిని అనుభవించాడు. ఈ లోకం నిన్ను గుర్తుపెట్టుకోకపోవచ్చు, శిష్యులను కూడా లోకం గుర్తుపట్టలేదండి. యేసు ప్రభువారు తన ఆత్మతో నింపి బహుబలముగా వారిని నడిపించినప్పుడు తప్ప వాళ్ళు లోకానికి కనబడలేకపోయారు. అందుకే ఆ యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందనని చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని యేసు ప్రభువారు తన అప్పగింపబడక ముందు, తన శిలువ మరణానికి అప్పగింపబడక ముందు కొన్ని మాటలను తన శిష్యులతో బయలుపరుస్తుంటాడు, వాళ్ళని ధైర్యపరుస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు చెదిరిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళు ఎటువలే అటు వెళ్ళిపోతారేమో, మనుషుల చేత తృణీకరింపబడి మనుషుల మాయలో పడి నిజ దేవుని ప్రేమను మర్చిపోతారేమో, ఇంతకాలం నేను చూపించినటువంటి ఆ సహవాసాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారేమన్న భయంతో దేవుడు వాళ్ళకి నేర్పిస్తూ వస్తున్నాడు. వాళ్ళని ఎవరు విడిచినను ఆయన మాత్రం విడువడని సెలవిచ్చాడు. ఈ దినాన్ని ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల్ని విడిచిపెట్టేసిన స్థితిలో ఉన్నావా? నీ పరిస్థితుల్ని ఒంటరిగా మార్చాయా? నీ దేవునికి సెలవిస్తున్నటువంటి మాట, ఇస్కరియోతు యూదావలే క్రూరమైనటువంటి స్వభావం కలిగి మనుషులు కూడా నీ జీవితంలో పనిచేస్తున్నారా? భయపడద్దు నాన్న. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన నీ దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట, నిన్న ఆయన విడువడు, ఎడబాయడు, నీకు దగ్గరగా ఉండబోతున్నాడు, నీ చెంతకు రాబోతున్నాడు, గాయపడినటువంటి నీ హృదయాన్ని తాకబోతున్నాడు. ఈ వాక్యాన్ని అంగీకరించి నువ్వు నీ జీవితంలో కలిగిన ప్రతి పరిస్థితులన్నిటి నుంచి నీకు విడుదల కలగాలని నీ దేవుని వైపు చూచినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం అనుగ్రహించి నేను ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన నెలంతయు ప్రభానైనా మమ్మల్ని కాచి దాచి కాపాడు. మరొక అక్టోబర్ మాసంలోకి మేము ప్రవేశించడానికి నీవు మాకు మంచి కృపను అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరూ కూడా ప్రభానైనా ఏ ఒంటరి స్థితిలో, వెలువేయబడిన స్థితిలో అనాథులుగా ఉండి నీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ బిడ్డలందరికీ నీ సమాధాన, సంతోషాలను, ఐక్యతని, సదరిపోయిన హృదయాలకి ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినాన బిడ్డల జీవితంలో జన్మదినం అయి ఉండొచ్చు, వివాహ దినం అయి ఉండొచ్చు, ప్రభానైనా ఇదిగో ప్రభానైనా బ్యాప్టిజం డేస్ అయి ఉండొచ్చు, అది ప్రభాన ఏ శుభకర దినమైనను ఆ బిడ్డల తల మీదకి మెండుగా ఆశీర్వాదాలు కుమ్మరింపబడును గాక. నీవిచ్చిన నూతన దయా కిరీటముగా అనుగ్రహించిన నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న బిడ్డలు ఇంకనూ గొప్ప స్థితిలోకి, మహిమలో నుండి అధిక మహిమలోకి ప్రవణ బిడ్డలు వెళ్ళేవారుగా బిడ్డల జీవితాలని ఆయుత్తపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే బిడ్డలు ఈ దినాన ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఏదైనా పని ప్రయత్నాల్లో మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్న ఎడల ప్రభానైనా వాటిలో ఆటంకాలను, చిక్కును, చికాకులను కలుగజేస్తున్న దురాత్మ సమూహాన్ని యేసు నామములో బంధించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది భార్యాభర్తలు అయితే విడిపోయి కోర్టు కేసుల్లో ప్రభానైనా భయంకరమైనటువంటి ప్రభానైనా ఇదిగో వేదనతో అనుభవిస్తున్నారో ఆ పరిస్థితులన్నింటినీ యేసు నామములో ప్రభాన లయము చేయమని ప్రార్థిస్తున్నాం. అన్నదమ్ముల మధ్యను, స్నేహితుల మధ్యను, రక్త సంబంధికుల మధ్యను, కుటుంబీకుల మధ్యను చిచ్చులు పెడుతున్న లూసిఫర్ సమూహం యేసు నామములో కాలిపోవును గాక. విధవరాళ్ల పక్షాలను వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం. అన్యాయమైనటువంటి తీర్పులు ఇరుక్కుని ఈ లీగల్ వర్క్స్లో ఎంతమంది అయితే ప్రభుని ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్నారో వాళ్ళకి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం. విదేశాల నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడుదురు గాక. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలకి ప్రభానైన సాటి అయినటువంటి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఆత్మచేత నింపబడి సువార్త ప్రకటించాలని, నీ కోసం పని చేయాలని భారం కలిగి ఉన్నారో ప్రభాన అటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో నింపి ఇదిగో పౌలు వలె, పేతురు వలె ప్రభానైనా అపోస్తుల వలె ప్రవణ, సింహాల వలె ప్రవణ దురాత్మ సమూహాన్ని ఎదురించు వారుగా బిడ్డలను మార్చమని ప్రార్థిస్తున్నాం. సత్య సువార్తని ప్రవణ సాత్వికమైన మనస్సుతో, భయభక్తులతో అయానైనా లోకానికి పరిచర్య చేసే ప్రవణన సువార్థికులని, పరిచారకులని ప్రవణన ఇదిగో ప్రవణ అభిషక్తులని ప్రవణన ఇదిగో అదే రకంగా ప్రవచించు వారిని, ప్రార్థించు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని దీవించి నడిపించి కాపాడండి. తల్లిదండ్రులను విడిచిపెట్టినటువంటి బిడ్డల్ని విడిచిపెట్టినటువంటి తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్ననో వాళ్ళ హృదయాల్ని నువ్వు ఈ దినాన కదిలించి కుటుంబాలు కట్టబడినట్లుగా ఆయుతపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతుంటున్నారో బిడ్డలకి సంపూర్ణమైన విడుదల ఇప్పుడే కలుగును గాక. గర్భాన్ని మూసిన దురాత్మ చీకటి అంధకార సమూహాలు బయటకు వచ్చును గాక. ప్రభానైనా ఇదిగో ప్రభానైనా కుటుంబంలో గొడవలు, చికాకులు, భయంకరమైనటువంటి ఆ అసమాధాన ప్రవణమైన దురాత్మ కాలిపోవును కాక. కుటుంబాల్లో ప్రవణన అత్త కోడళ్ళకును, భార్య భర్తలకును ప్రవణన ఇదిగో ప్రవణ, అన్నదమ్ముళ్ళకును ప్రవణన చిచ్చులు పెడుతూ ప్రవణ భయంకరంగా ప్రవణన ఇదిగో ఓ రకంగా కుటుంబాల్ని ప్రవణ వెలవెల్లాడిస్తున్నటువంటి దురాత్మలు కాలిపోవును కాక. యేసు నామములో ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించి ఉన్నత స్థాయిలో నిలపమని ప్రార్థిస్తున్నాం. ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలు, ఈ ఆ వాగ్దానాన్ని లైక్ చేస్తున్న బిడ్డలు ఆశీర్వదింపబడుదురు గాక. కుటుంబాల కోసం ప్రభానైనా మేము ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఐక్యత కలిగి జీవించగలిగిన కుటుంబాలుగా ప్రతి విశ్వాస కుటుంబాన్ని ఆయుత్తపరచండి. మరి సంఘాల మధ్యను, సంఘ కాపరుల మధ్యను, సువార్థికుల మధ్యను భేదాభిప్రాయాలని, చిచ్చుల్ని, భయంకరమైనటువంటి ప్రభానైనా గొడవల్ని పెడుతున్న దురాత్మలు లయమైపోవును గాక. మా దేశం మీద, మా రాష్ట్రం మీద ప్రభావ నీ శాంతిని నెలకొల్ప చేసి ప్రతి ఒక్కరు ఇదిగో సంతోషంగా బ్రతకగలిగేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మాంత్రిక, తాంత్రిక, చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్న కుటుంబాలకి సంపూర్ణమైన విడుదల ఇప్పుడే కలుగును గాక. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే చదువు కోసము లేదా ఉద్యోగం కోసం, విదేశయానం కోసం ప్రయత్నం చేస్తున్నారు, నీ చిత్తమైతే బిడ్డలు వారు కోరుకున్నటువంటి ప్రాంతానికి నడిపించండి. మరి అదే రకంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు కానివ్వండి ప్రభానైనా, అదే రకంగా ప్రభానైనా ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు లేదా చదువు నిమిత్తమై ప్రభానైనా లేదా ఉద్యోగ నిమిత్తమై, దేని ఉద్యోగం నిమిత్తమైనను, చదువు నిమిత్తమైనను, అది గవర్నమెంట్ అయినను, ప్రైవేట్ అయినను ప్రభా ఇదిగో వాళ్ళు రాసినటువంటి పరీక్షల్లో ప్రభువులకు ఘనమైనటువంటి విజయాలను అనుగ్రహించిన బిడ్డలు కోరుకున్న దానికంటే అత్యధికమైనటువంటి స్థాయిలో బిడ్డల్ని నిలపమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించి నీ సహాయాన్ని అనుగ్రహించండి. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటున్నారో వారి ప్రయాణ మార్గంలో
సురక్షితంగా కొనసాగులాగున వారి గమ్యానికి చేరి వాళ్ళు తిరిగి నిన్ను కలుసుకొని ప్రవణ నీ సన్నిధిలో కనబడలాగున బిడ్డలందరినీ ఆశీర్వదించి నడిపించి కాపాడమని ఇద్దరిని దేవులతో నింపి నడిపించమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.